లాజరు తిరిగి లేపబడినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నవారు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. సో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు అవి మనం పొందుకొని మర్చిపోకూడదు. విశ్వాసము అంతకంతకి మన జీవితంలో దృఢపడుతూ ఉండాల. ఈరోజు మీ జీవితాల్లో అంధకారం అంటున్నారు, చీకటి అంటున్నారు, ఇంకేమీ జరగదంటున్నారు. ఒకప్పుడు దేవుడు నీకు మేలు చేసిన దేవుడు కదా, నీ కన్నిటిని నాట్యముగా మార్చిన దేవుడు కదా, నీ మారా అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు కదా. మర్చిపోయావా? ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని మర్చిపోయావా? యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితుల్లో దేవుడు ఎలా నిన్ను బ్రతికించాడో మర్చిపోయావా? మర్చిపోవడానికి కాదు, ప్రభు మన జీవితాల్లో మేలు చేసేది అంతకంతకి మనము జ్ఞాపకము పెట్టుకొని ప్రభుకి సమీపంగా మన జీవితాలను అంటుగట్టబడి జీవించే రీతిగా సిద్ధపరచుకోవడానికి. కనుక ఈరోజు మన యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదా. ఎటువంటి పరిస్థితి, ఇంకా నా జీవితం ఇంత అని నీరు గారిపోయినటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు ఆత్మస్వరమును వినిపింపజేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కట్టబడిన ప్రతి కట్లు యేసు నామములో విడుదల పొందుకోబోతున్నారా? సంపూర్ణ విడుదల మీరు పొందుకోబోతున్నారు. మారరు అన్న వాళ్ళు మారబోతున్నారు, ఇంకా అద్భుతంగా మారతారు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక.